Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, Autonomous, Tanuku. Now, I would like to explain about binomial nomenclature. What is the nomenclature and what is the binomial nomenclature? So, binomial nomenclature. So, nomenclature means naming of plants by two names. Nomenclature means naming of plants. Binomial means two names. It consists of two epithets. One is generic epithet and another one is species epithet. Generic epithet and species epithet. It two kinda divide cheyadani binomial nomenclature antaru. It was first introduced by Linnaeus in 1751, but this binomial system first introduced by Gaspard Bahin and Jean Bahin. These two members are brothers, Gaspard Bahin and Jean Bahin. ఎప్పుడు అంటే 1560 and 1623 ఈ ఇయర్లో ఫస్ట్ బైనామియల్ నామిన్క్లేచర్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళైతే గాస్పర్డ్ బాహిన్ అండ్ జీన్ బాహిన్. బట్ డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే లిన్నేయస్. సో అందువల్లనే ఈ బైనామియల్ నామిన్క్లేచర్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ కింద కూడా లిన్నేయస్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ టు రైట్. ఒక ప్లాంట్ యొక్క నేమ్ని రాయాలంటే అసలు ఏమేమి ఫాలో అవ్వాలి చూస్తే కనుక జీనస్ నేమ్ కమ్స్ ఫస్ట్ జీనస్ నేమ్, నెక్స్ట్ స్పీసీస్ నేమ్ అండ్ ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఇన్ గ్రీక్ ఆర్ లాటిన్ వర్డ్. ఎందుకు అంటే సో లాటిన్ ఈజ్ ద static language. Latin is static language. So Latin is a specific and dead language, never changed in time. ఏ కాలంలోనైనా సరే లాటిన్ లాంగ్వేజ్ అనేది మారదు. సో అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి లాటిన్ లాంగ్వేజ్లో మాత్రమే సైంటిఫిక్ నేమ్స్ అనేవి రాయాలి అని చెప్పి ఇవ్వాలి అని చెప్పి ఇదొక రూల్. ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకే షుడ్ బి ఇన్ గ్రీక్ ఆర్ లాటిన్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ద నేమ్ రిలేట్స్ ద ప్లాంట్స్. సో ఏ ప్లాంట్కి రిలేట్ అయ్యే నేమ్ ఆ ప్లాంట్కి వస్తుంది. జీనస్ నేమ్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. జీనస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. స్పీసీస్ నేమ్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. ఓకే, బైనామియల్ నామిన్క్లేచర్ లో రూల్స్ ఇవి. ఇట్ షుడ్ బి ఇటాలైజ్డ్ ఆర్ అండర్లైన్డ్. సో అండర్లైన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్. బైనామియల్ నేమ్స్ ఆర్ యూనివర్సల్ నేమ్స్ ఫర్ ప్లాంట్స్. సో ఏవైతే బైనామియల్ నేమ్స్ అని ఎలా అంటారు అంటే ముందు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఏంటి, లాటిన్ లాంగ్వేజ్ లో ఉండాలి, ఫస్ట్ జీనస్ నేమ్ ఉండాలి, తర్వాత స్పీసీస్ నేమ్ ఉండాలి. జీనస్ నేమ్ షుడ్ బి ఇన్ క్యాపిటలైజ్డ్, స్పీసీస్ నేమ్ విత్ స్మాల్ లెటర్స్. ఓకే, అండర్లైన్ కూడా చేయాలి. సో ఇవి బైనామియల్ నామిన్క్లేచర్ లో రూల్స్. ఇవన్నీ ఫాలో అయితే అది బైనామియల్ నేమ్స్ ఆర్ యూనివర్సల్ నేమ్స్ ఫర్ ప్లాంట్స్. డెఫినైట్ అండ్ ప్రిసైజ్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గ్రీక్ అండ్ లాటిన్ నేమ్స్ ఆర్ ఇంటర్నేషనల్లీ నోన్. సో ఎందుకంటే లాటిన్ ఈస్ ద స్టాటిక్ లాంగ్వేజ్, నెవర్ డెడ్ ఎనీ టైం. సో ఏ టైంలోనైనా సరే ఇది స్టాటిక్గా ఉంటుంది. ఈజీ టు అరేంజ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సిస్టమాటిక్ రిలేషన్షిప్స్. వాటి యొక్క రిలేషన్షిప్ని బేస్ చేసుకుని ఈజీగా అరేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్ ఐసిబిఎన్ని కాస్త ఐసిఎన్ కింద చేంజ్ చేశారు. సో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్ నేమ్ చేంజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ ఇన్ మెల్బోర్న్ ఇన్ జూలై 2011. ఐసిబిఎన్ని కాస్త ఐసిఎన్ కింద చేంజ్ చేశారు. ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై లిన్నేయస్ ఇన్ 1751. ఫిలోసోఫియా బొటానికాలో లిన్నేయస్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
Detailed account of botanical nomenclature D. Condor in 1813. D. Condor scientist ఈ botanical nomenclature కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దేంట్లో పొందపరిచారు అంటే థియరియో ఎలిమెంటైరో డీలా బొటానిక్యూ థియరియో ఎలిమెంటైరో డీలా బొటానిక్యూ సో దీంట్లో పొందపరచడం జరిగింది. It is the very basis for the first international congress in 1867 in Paris. This law of botanical nomenclature is called Paris Code 1867 or D. Condor's rules. These are the ICN. Next, codes of nomenclature. First one, Paris Code. The first organized efforts to standardization of nomenclatural practice were laid down at the first International Botanical Congress, Paris in August 1867 in 19th century. సో ఈ యొక్క ప్యారిస్ కోడ్లో అబౌట్ 150 యూరోపియన్స్ అండ్ అమెరికన్ బొటానిస్ట్ వర్ ఇన్వైటెడ్ టు ద కాంగ్రెస్. 150 యూరోపియన్స్ అండ్ అమెరికన్ బొటానిస్ట్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఏది పారిస్ కోడ్లో. ఓకే, సో ఈ యొక్క రూల్స్ ఏంటంటే అగ్రీయింగ్ రూల్స్. ఈ పారిస్ కోడ్ యొక్క రూల్స్ ఏంటంటే లినియస్ రూల్స్ ఆఫ్ నామిన్క్లేచర్. లినియస్ ఏవైతే చెప్పారో నామిన్క్లేచర్ చేయడానికి సో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అనదర్ వన్ రూల్ ఆఫ్ ప్రయారిటీ. నెక్స్ట్ వన్ ఆదర్ సిటేషన్ అంటే ప్లాంట్స్ యొక్క నేమ్స్ తర్వాత ఆధార్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియల్ ని ఉంచాలి, దాన్ని ఆధార్ సిటేషన్ అంటారు. ఫోర్త్ వన్ రూల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ నేమ్స్. సో దేన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి అనే దాన్ని కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రొచెస్టర్ కోడ్. ద రొచెస్టర్ కోడ్ వాజ్ డెవలప్డ్ బై N.L. Britton అండ్ హీస్ colleagues of New York Botanical Garden, Rochester, USA in 1892. Okay, 1892 లో జరిగింది ఏది రొచెస్టర్ కోడ్. సో these code agreeing rules following types as a scientific and fundamental basis and rules of priority, acceptance of tautonymy. సో టాటానమీ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పింది. నెక్స్ట్ వన్ రూల్స్ ఆఫ్ ప్రయారిటీ. అలాగే సైంటిఫిక్ అండ్ ఫండమెంటల్ బేసిస్ని ఫాలో అవుతూ నేమ్ ఇవ్వాలి అని చెప్పి రొచెస్టర్ కోడ్లో ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వియన్నా కోడ్. ద థర్డ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ at Vienna, Australia in June 1905 and the rules of nomenclature were very much discussed and established, which was called as the Vienna Code. The following rules were agreed upon. ఏంటి అంటే Linnaeus species plantarum as the starting point for nomenclature. సో Linnaeus ప్రపోజ్ చేసినటువంటి స్పీసీస్ ప్లాంటారం అనేది స్టార్టింగ్ పాయింట్. ఏ మొక్కకి నేమ్ ఇవ్వాలన్నా సరే దాన్ని లిస్ట్ చేసుకుని చేయాలి. నెక్స్ట్ జెనరిక్ నేమ్ షుడ్ బి కన్జర్వర్డ్ కాల్డ్ నోమినా జెనరికా కన్జర్వెండా. థర్డ్ వన్ లాటిన్ డయాగ్నోసిస్ షుడ్ బి అకంపనైడ్ ఫర్ ద నేమ్స్. లాటిన్ డయాగ్నోసిస్ ఖచ్చితంగా ఇచ్చిన నేమ్ లాటిన్ లాంగ్వేజ్ లో ఉండాలి. టాటోనిమీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. టాటోనిమీ ఫర్ ఎగ్జాంపుల్ మాలస్ యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఇప్పుడు టాటోమీని యాక్సెప్ట్ చేసినప్పుడు ఉండేది మాలస్, కానీ ఇప్పుడు టాటోనమీ ఉండకూడదు అని చెప్పి బైనామియల్ నామిన్క్లేచర్లో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో ఆ మాలస్ని కాస్త పైరస్ మాలస్ కింద చేంజ్ చేశారు. సో టాటోనమీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. డేట్ ఆఫ్ పబ్లికేషన్ వాజ్ అలోన్ యాక్సెప్టెడ్ ఫర్ ప్రయారిటీ. ఎప్పుడైతే వాళ్ళు పబ్లిష్ చేశారో ఆ డేట్ కూడా అనౌన్స్ చేసుకోవచ్చు పక్కన.
బ్రాకెట్లో. నెక్స్ట్ లెనిన్గ్రాడ్ కోడ్. Leningrad Code. The Paris Code has been modified and refined at each International Botanical Congress. The present International Code of Botanical Nomenclature is the outcome of the 12th International Botanical Congress held in Leningrad, USSR in August 1975. So, ఈ Leningrad అనేది ఆగస్ట్లో 1975లో జరిగింది. So this is known as Leningrad Code. So what is the rules అంటే as usual Vienna code లో ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. Principles, rules, recommendations, etc. Rules of ICBN. So categories of taxa and terms denoting them. It includes 4 articles. Article 1 defines the taxa as taxonomic group of any rank. Taxa means plant. Article 2 to 4 discuss the names of different ranks of taxa. ఓకేనా, జేనస్ నేమ్ ఒకటే ఉంటుంది, స్పీసీస్ నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. వాటి గురించి డిస్కస్ చేయడానికి ఆర్టికల్ 2 to 4 వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక ప్లాంట్ని ఎలా డివైడ్ చేస్తాం, మనం ఏదైనా సరే క్లాసిఫికేషన్ రాసినప్పుడు ఎలా అయితే ఉంటుందో కింగ్డమ్, డివిజన్, సబ్ డివిజన్, క్లాస్, సబ్ క్లాస్, ఏ స్పీసీస్ అయితే ఆ స్పీసీస్ సబ్ క్లాస్, ఆర్డర్ ఏంటి, సబ్ ఆర్డర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, సబ్ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్లాంట్కి నేమ్ ఇవ్వడానికి ముందు ఇవన్నీ కూడా నేమ్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ వన్ సమ్ ఇంపార్టెంట్ నామెన్క్లేచరల్ టైప్స్. Holotype. Holotype means holotype is the specimen. Holotype is the specimen which used by author as nomenclatural type. Holotype is the nomenclatural type. Next one, isotype. Isotype means additional copy అంటే డూప్లికేట్. ఏదైతే స్పెసిమెన్ మనం నేమ్ పెట్టాలనుకున్న ప్లాంట్ యొక్క పాట్ని తీసుకున్నామో దానికి ఈక్వల్గా అనదర్ పాట్ని కూడా తీసుకోవడాన్ని ఐసోటైప్ అంటారు. అంటే మెయిన్గా ఉన్నదానికి డూప్లికేట్ అనమాట, దాన్ని ఐసోటైప్ అంటారు. నెక్స్ట్ వన్ lectotype. Lectotype is a specimen and usually a nomenclatural type when there is no holotype was designated. ఎప్పుడైతే హోలోటైప్ అనేది డిజైన్ చేయలేదో అటువంటిప్పుడు లెక్టోటైప్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ neotype. Neotype is a specimen which is used by author as a nomenclature when the holotype was missing. Holotype miss అయినప్పుడు యూజ్ చేసేదాన్ని neotype అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ syntype. When the author collected more number of specimens from the plant, one of the specimen is considered as holotype. ఒక ప్లాంట్ నుంచి నెంబర్ ఆఫ్ స్పెసిమెన్స్ ని కలెక్ట్ చేసుకున్న వాటిలో ఒక దాన్ని syntype అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ నేమ్స్ ఆఫ్ taxa above the rank of family. ఫ్యామిలీని బేస్ చేసుకుని ప్లాంట్ యొక్క ఏంటి అని చూస్తే డివిజన్ షుడ్ బి అండ్ ఇన్ ఫైటా. డివిజన్ ఎప్పుడు ఫైటాతో ఎండ్ అవ్వాలి. సబ్ డివిజన్ అండ్ ఇన్ ఫైటినా. Classes should be and in Opsida. Subclasses should and in IDA. Order should be and in Ales. Suborder should and in INA. So ఇలా ప్రతిదీ కూడా అది సబ్ ఆర్డర్ ఆర్డర్ని బట్టి ఒక చివరిలో ఎండింగ్ అనేది ఎలా ఎండ్ అవ్వాలి. నేమ్స్ ఆఫ్ taxa above the rank of genera. Genera base చేసుకుంది. The names of families, subfamilies, tribes and subtribes are taken from the names of their lower taxa. For example, the family name Annonaceae is taken from one of its genera Annona. ఓకేనా, Annona genera నుండి ఫ్యామిలీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. Families should be and in ACA, subfamilies should be and in OIDA, tribes should and in EA, subtribes should and in INA. Names of genera and subgenera. Names of species. So names of species ni chuste species name is the second epithet kada. First emo generic epithet or అయిపోయింది. Second epithet species epithet.
It is taken from any character or special feature of the plant. For example, indica. అజోడిరెక్టా ఇండికా అంటాం వేప. కామన్ ఇన్ ఇండియా కాబట్టి ఇండియాగా. కార్డిఫోలియా. సో కార్డిఫోలియా అని కనుక స్పీసీస్ నేమ్ వస్తే హార్ట్ షేప్డ్ లీఫ్. లీఫ్ అనేది హార్ట్ షేప్ ఉంటే దాన్ని కార్డిఫోలియా అంటారు. నెక్స్ట్ రెసిమోసా. ఓకే, రెసిమోసా అంటే ఇన్ఫ్లోరెసెన్స్ ని బేస్ చేసుకుని స్పీసీస్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెరిస్ట్రిస్ అంటే ల్యాండ్ ప్లాంట్ అయి ఉంటే టెరిస్ట్రిస్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ట్రిడి, నేమ్ ఆఫ్ టాక్సానమిస్ట్. ఓకే, నెక్స్ట్ citations and other names. Other names is given after the name of the taxa. ఒక ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ చివరిలో ఆథర్ యొక్క సిటేషన్ ఇవ్వాలి. ఓకే, అది కూడా ఆథర్స్ కంప్లీట్ నేమ్ కాకుండా లిన్నేయస్ అయితే ఎల్తో ఇండికేట్ చేస్తారు, రాక్స్బర్గ్ అయితే ఆర్ఓఎక్స్, లామార్క్ అయితే ఎల్ఏఎం ఇలా ఇండికేట్ చేస్తూ సైంటిఫిక్ నేమ్ యొక్క చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ if a plant is named by more than two authors and described by another author, the author who named it is put in citation. ఒకవేళ ఒక ప్లాంట్ కి ఇద్దరు ఇస్తే గనక ఫస్ట్ ఒకరు ఇంట్రడ్యూస్ చేసేసారు, నెక్స్ట్ కూడా ఇంకొక అనదర్ స్పెషల్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని అదే ప్లాంట్ కి నేమ్ ఇవ్వడం జరిగితే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళని బ్రాకెట్ లో ఇండికేట్ చేస్తూ తర్వాత ఇచ్చిన సైంటిస్ట్ ని డిసి, డి కండోల్, ఓల్డెన్ లాండియా అఫినిస్. సో ఫస్ట్ రోమర్ అండ్ స్కోల్టస్ ఇచ్చారు, తర్వాత డీసీ అని ఇండికేట్ చేశారు, అంటే వాళ్ళు బ్రాకెట్ లో వేశారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసారు. నెక్స్ట్ డీసీ, డి కండోల్ అనే సైంటిస్ట్ అదే ప్లాంట్ కి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది. థ్యాంక్ యూ.